యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదండి. ప్రభు అని యేసుక్రీస్తు యొక్క మహాకృప మరి యొక్క పర్యాయం ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. ఈ యొక్క హోలీ వీక్లో, ఈ పరిశుద్ధ వారములో ధ్యానిస్తున్న వాక్య ధ్యానాలన్నీ కూడా మాకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నవని, అనేక సత్యాలు మేము తెలుసుకుంటున్నామని మీలో అనేకులు మాకు తెలియచేస్తున్న సాక్ష్యాలను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వాక్యాలు వింటున్న మనము కేవలం వినువారు మాత్రమే కాక దానిని ఆచరించి ప్రభు యొక్క దీవెనలు పొందేవారిగా ఉండాలని మనం చేస్తున్నాను. ఈ హోలీ వీక్లో గత దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రోజు ఏ సంఘటనలు జరిగించాడనేది నేను వివరంగా చెప్తూ వచ్చాను. ఈ గురువారపు దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన ఆ కాలంలో ఆయన చేసినటువంటి మరికొన్ని కార్యాలను మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథపు వెలుగులో నేను చదివినంత వరకు ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు జరిగిన సంభవాలను ఒక్కొక్కటిగా నేను తెలియచేస్తాను. ఇదంతా చెప్పడం వీలు పడదు, కానీ మీరు మీ గృహాల్లో వీటిని ధ్యానించడానికి వీలుగా నేను రెఫరెన్సులతో సహా వీటిని మీకు తెలియచేస్తున్నాను. మీరు చదవండి, వీటిని గురించి ఎక్కువగా తెలుసుకోండి. ఒకవేళ ఇందులో అర్థం కాని ఏదైనా ఉంటే దయచేసి మా కార్యాలయానికి ఫోన్ చేయండి. తప్పకుండా మీ సందేహాలు నివృత్తి చేసి మీకు అర్థమయ్యే రీతిలో మీకు వాక్యపు జ్ఞానం సహాయపడినట్లుగా మేము మీకు సహాయపడతామని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వరుసగా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పులియని రొట్టెల పండుగ దగ్గర అక్కడ సందర్భంలో పస్కాను సిద్ధపరచమని శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ఆ తరువాత ఆ 20వ వచనం వరకు మనం చదివినట్లయితే వారు కలిసి పస్కాను భుజించినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తాం. తరువాత లూకా సువార్త 22వ అధ్యాయం 24 నుంచి 30లో వచ్చినట్లయితే శిష్యుల మధ్య వచ్చినటువంటి కలవరాన్ని గురించి అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదివినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదాలను కడిగినటువంటి ఉదంతాన్ని అక్కడ పొందుపరచడం జరిగింది. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన చేత పాదములు కడిగించుకోవడానికి కొద్ది ఇబ్బందికరంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరొకసారి ప్రజలకు రూఢిపరచడానికి, ఆయన ఒక సేవకుడుగా ప్రపంచానికి తెలియచేయడానికి మరొక పారు యేసు ప్రభు తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించినట్లుగా లేదా ప్రజలకు వెల్లడి చేసినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు దేవుడయుండి, ఆయన క్రీస్తు ప్రభు లోకాన్ని జయించిన వాడయుండి, ఆయన జగత్తును సృష్టించిన వాడయుండి తన శిష్యుల పాదములను కడుగుటకు తనను తాను తగ్గించుకొని దీనత్వాన్ని ప్రదర్శించాడు. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తనను అప్పగింపబోయే వాని గురించి యేసు ప్రభు మాట్లాడటం చూస్తాం. అదే అధ్యాయంలో 26వ వచనం నుంచి చూస్తే ప్రభు యొక్క బల్లను వారందరూ కలిసి భుజించినట్లుగా, రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వారందరూ కలిసి భుజించినట్లుగా మనం చూస్తాం. ఆ తదుపరి యేసు ప్రభు ఆ దినమందు చేసినటువంటి ప్రక్రియలో మరొక భాగంను యోహాను సువార్త 14వ అధ్యాయంలో పొందుపరచబడింది. 14వ అధ్యాయము 15వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క చివరి ప్రసంగంగా మనం పరిగణించాలి. కారణం ఏంటంటే సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు చివరి ప్రసంగంగా మనం పరిగణించిన, సిలువకు వెళ్ళక ముందు యేసు ప్రభు ఇచ్చిన సందేశం మాత్రం యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఉన్న మాటలుగా మనం తెలుసుకోవాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తరువాత యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని వారికి తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించాడు. అదే సందర్భంలో ఆయన గెత్సెమనే తోటలోనికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనందరికీ బాగా తెలుసు కదూ. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భం ఈ గెత్సెమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన. ఆ తదుపరి తన శిష్యులలో ఒక్కడైనటువంటి యూదా ఇస్కరియోతు శాస్త్రులతో, పరిచయులతో, యూదా మతాధికారులతో కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ప్రణాళిక ప్రకారం యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉండగా ముద్దు పెట్టుకొని సైనికులకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో యేసు ప్రభుని బంధిస్తున్న సందర్భంలో పేతురు ఆగ్రహంతో ఊగిపోతూ
మల్కు యొక్క చెవిని తెగ నరికినప్పుడు యేసు ప్రభు పేతురును గద్దించి మల్కు యొక్క చెవిని అతికించి అద్భుతం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అద్భుత పరిచర్య వివాహములో ప్రారంభమైంది. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్లే ముందు కూడా ఆయన అద్భుతం చేశాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ సంభవాలన్నీ కూడా యేసు ప్రభు శిలువకు అప్పగింపబడక ముందు రోజు అనగా ఈ గురువార దినమందు జరిగినటువంటి సంభవాలు. వీటిని మీ గృహాల్లో సంపూర్ణంగా ధ్యానం చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వీటన్నిటిలో నుంచి ఒక్క భాగాన్ని మాత్రం ఈ దినమందు మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 16, 17, 18 వచనాలను మీ కొరకు నేను చదువుతున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిలువకు ముందు యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? యేసు ప్రభు శిలువలో వేలాడవలసి ఉంది. యేసు ప్రభు శిలువకు అప్పగింపబడవలసి ఉంది. తాను మరణిస్తానని తెలుసు. అంత మాత్రమే కాదు కానీ పాపము తన మీద మోపబడుతుందని తెలిసి తండ్రితో తన కలిగే ఎడబాటును గురించి జ్ఞానము కలిగి అవగాహన కలిగిన యేసు తన నిమిత్తమై రక్షించమని ప్రభువుని తండ్రిని వేడుకోలేదు, కానీ తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తన శిష్యుల గురించి చెప్పాడు. ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా వాక్యాన్ని వింటున్న మనము ప్రభు యొద్ద నుంచి మనం సాక్ష్యం పొందే అనుభవానికి ఎదగాలి. ఇంతకీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సాక్ష్యం చెప్పాడు? ఆ సాక్ష్యాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ప్రభు వారి గురించి చెప్పింది. రెండవది, ప్రభువు తన శిష్యులైనటువంటి వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఆవిష్కరించినట్లుగా కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ నీవు ఆ సాక్ష్యానికి సరిపడిన వ్యక్తిగా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ప్రభు ఉద్దేశాన్ని ఎరిగిన నీవు ప్రభు యొక్క ఉద్దేశానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడితే నీవు దైవ దీవెనలు పొందుతావు. యేసు ప్రభు చేసిన ఈ ప్రార్థనలో చెప్పిన ఈ సాక్ష్యంలో 3 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్న మాట, నేను లోక సంబంధిని కానట్లుగా వీరును లోక సంబంధులు కారు. ఐ యామ్ సపరేటెడ్ పర్సన్ సో దట్ దే ఆర్ ఆల్సో సపరేటెడ్. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట, దే ఆర్ సపరేటెడ్ పీపుల్. వారు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. రెండవదిగా మనం చూసినట్లయితే నేను సత్యమందు వారిని ప్రతిష్ఠించింది. దే ఆర్ శాంక్టిఫైడ్ పీపుల్. వారు పరిశుద్ధపరచబడిన వారు, వారు ప్రతిష్ఠించబడిన వారు అని యేసు ప్రభు వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు, లేదా వారు అలా ఉండాలని ప్రభు యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే నేను నీ ద్వారా లోకములోనికి పంపబడినట్లుగా వారును లోకములోనికి పంపబడితిరి. దే ఆర్ సెంట్ ఫోర్త్ పీపుల్. 3 విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిదిగా దే ఆర్ సపరేటెడ్ పీపుల్, దే ఆర్ శాంక్టిఫైడ్ పీపుల్, దే ఆర్ సెంట్ ఫోర్త్ పీపుల్. వారు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు లేదా ప్రతిష్ఠించబడిన వారు, వారు పంపబడిన వారు. యేసు ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారిని కాపాడండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దయ చూపండి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను వర్ణించడానికి మాటలు చాలు. ఆయన ప్రేమ యొక్క లోతు, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఆయన ప్రేమ యొక్క ఎత్తును ఎవరు కొలవలేం. ఎందుకంటే తాను శ్రమ పడవలసి ఉన్నదని ఎరిగి కూడా తన శిష్యుల యొక్క క్షేమం కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మనము ఆరాధిస్తున్న దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, మనము సేవిస్తున్న దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది. నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడు ఆయన నీ కొరకు నిరంతరము శ్రద్ధ వహించేవాడై ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యములో వ్రాయబడుతోంది. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలోని సారాంశం, వారు ప్రత్యేకింపబడిన వారు. ఇక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము లోకములో ఉన్నాము కానీ లోకస్తులం మాత్రం కాదు. వాక్యం అదే చెప్తుంది. మనము లోకములో ఉన్నవారమే కానీ మనము లోకస్తులము కాదు.
మనం లోక సంబంధమి కాదు. ఇది ఎలా సాధ్యం? ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన లోకంలో నుంచి వచ్చిన వాడు కాదు. ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటిది, ఆయన జీవితం పరిశుద్ధమైనటువంటిది. ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు. కానీ మనము లోకములో నుంచి వచ్చిన వారమే. మనల గురించి ప్రభు ఈ మాట ఎలా చెప్పగలుగుతాడు అంటే, దానికి చక్కని నిర్వచనం కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి రావాలి. అక్కడ నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుతూ యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి వారసుడు కాడన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మరలా తల్లి గర్భంలో నేను ఎలా వెళ్ళగలను అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నమైనప్పుడు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలని యేసు ప్రభు చెప్పాడు. దీనినే మారు మనస్సు, నూతన జీవితం అంటారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడిగా ఒప్పుకొని నమ్మి బాప్తీసం పొందిన వారందరూ కూడా దేవుని సంబంధులము లేదా పరలోక సంబంధులము, నూతనముగా జన్మించిన వారము. కనుక మనము లోక సంబంధులము కాదు. లోకములో పుట్టినప్పటికీ, లోకములో ఉన్నప్పటికీ కూడా మనం క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా దైవ సంబంధి, దేవుని రాజ్య సంబంధి, దేవుని రాజ్య నియమాలను పాటించవలసిన ఆవశ్యకత ఉన్నదనెరిగి మనం ఎవరమో గుర్తించవలసిన సమయంలో ఉన్నామని తెలుసుకోవాలి. ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. కానీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య అని తెలుసా? నాట్ నోయింగ్ హూ యు ఆర్. మనము ఎవరమో తెలుసుకోవడమే పెద్ద సమస్య. మనము దేవుని సంబంధాలను మర్చిపోకూడదు. యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. వాళ్ళు లోక సంబంధులు కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక సేవకుడు చెప్పిన మాట కాదు. ప్రభు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, వారు లోక సంబంధులు కారు. మనం ఎలా జీవిస్తున్నాం? ఈరోజు ఈ పరిశుద్ధ వారములో శిలువ ధ్యానాలను ధ్యానం చేస్తున్న మనం అందరం కూడా శరీర సంబంధులుగా ఉన్నామా, లోక సంబంధులుగా ఉన్నామా? లోకములో ఉన్నవారమే కానీ మనం లోకస్తులము కాదు. చూడండి, ఓడలో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓడలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అవతల రేవుకు చేరాలంటే ఆ సముద్రంలో కానీ నదిలో కానీ నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు అతని ప్రయాణానికి చాలా అవసరం. నీళ్లు లేకుండా ఓడ ప్రయాణం అద్దరికి చేరటం సాధ్యపడేది కాదు. నీళ్లు అవసరం కదా అని నీళ్లు ఓడలోనికి తెచ్చుకుంటే ఓడ మునిగిపోతుంది. ఈరోజు విశ్వాసుల యొక్క స్థితి కూడా అలాగే ఉంది. మనం లోకములో ఉన్నాం. లోకములో ఉన్న మనము ఈ లోకము ద్వారానే, లోకము గుండానే మనం పరలోకానికి అద్దరికి చేరాలి తప్ప లోకము లేకుండా అద్దరికి చేరడం అనేది సాధ్యపడేది కాదు. అలాగని లోకాన్ని మనలోకి తెచ్చుకుంటే మనం మలినమవుతాం. కనుక మనం మలినమవకుండా ఉండాలి అంటే లోకములో ఉన్నాము కానీ లోకస్తులము కాకుండా మనం ఉండాలి. తామరి ఆకు బురదలో ఉంటుంది కానీ తనకు మాత్రం బురదను అంటించుకోదు. ఈ లోకములో ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క శక్తి ద్వారా లోక సంబంధమైన ఇచ్చలను మన జీవితానికి అంటకున్నట్లుగా పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మనం లోకము నుంచి, పాపం నుంచి ప్రత్యేకపరుచుకునే వ్యక్తులుగా మీరు నేను ఉండాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే వారిని ప్రతిష్ఠించాను, దే ఆర్ శాంక్టిఫైడ్ అని వాయబడింది. ప్రతిష్ఠ చేయబడిన ప్రజలు. దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాం? ప్రభువు కొరకు, ప్రభువు పని కొరకు, సత్యమందును మనం ప్రతిష్ఠ చేయబడ్డాం. అనగా వీఆర్ శాంక్టిఫైడ్ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశానుసారంగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే హానోకు అనే ఒక భక్తుని గురించి మనం చూస్తాం. హానోకు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హానోకు అనే మాటకు ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం. ఆ ప్రతిష్ఠించబడినటువంటి హానోకు దేవుని యొక్క సువార్త పరిచారకుడు. అతడు అనేక సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. హానోకు పుట్టినటువంటి పిల్లల్లో ఒకని పేరు మెతూషేల. భూమి మీద అత్యంత ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి మెతూషేల. 964 సంవత్సరాలు మెతూషేల బ్రతికాడు. అనగా హానోకు 964 సంవత్సరాలు లేదా ఈ యొక్క మెతూషేల పుట్టేంత వరకు కూడా, మెతూషేల జీవించినంత వరకు కూడా హానోకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ మెతూషేల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 964 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు ఈ సంఘటన జ్ఞాపకం చేశానంటే, హానోకు తన కుమారుడైన మెతూషేల పుట్టినప్పుడు అతనికి ఈ పేరు పెట్టాడు. ఏ పేరు? మెతూషేల. మెతూషేల అనే మాటకు అర్థం ఏంటంటే మరణము, తీర్పు అని అర్థం. అనగా ప్రతిష్ఠించబడినటువంటి హానోకు తన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. నా కుమారుడైన మెతూషేల మరణించినప్పుడు దేవుని తీర్పు రావాలి అన్నాడు. ఖచ్చితంగా
ఇది సంభవించింది. మెతూషేల మరణించిన సంవత్సరంలోనే నోవహు జలప్రళయం వచ్చి దేవుని తీర్పు భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తాం. నేను ఎందుకు ఇదంతా జ్ఞాపకం చేశానంటే, ప్రతిష్ఠించబడిన వాని యొక్క ప్రార్థనకు శక్తి ఉంది. ప్రతిష్ఠించబడిన వాని యొక్క మాటకు విలువనిచ్చాడు దేవుడు. ఈరోజు సత్యమందు నీవు ప్రతిష్ఠ చేయబడితే నీ మాట ప్రభు యొక్క సన్నిధిలో నెరవేరి తీరుతుంది. ఈరోజు చాలామంది మన వాక్కు యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాం. మనం శక్తివంతులమైన విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతాం. కారణం మనం ప్రతిష్ఠించబడకపోవటమే. కానీ ప్రభు అంటున్నాడు, నో హూ యు ఆర్, నీవు ప్రతిష్ఠించబడిన వాడవు, సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడవని గుర్తెరగమని ప్రభు తెలియచేస్తున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను లోకములోనికి నీ ద్వారా పంపబడినట్లుగా వారును లోకములోనికి పంపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దే ఆర్ సెంట్ ఫోర్త్ పీపుల్. 3 విషయాలు చెప్పాను. మొదటిది, దే ఆర్ సపరేటెడ్ పీపుల్, ప్రత్యేకించబడిన వారు. దే ఆర్ శాంక్టిఫైడ్ పీపుల్, పరిశుద్ధపరచబడిన వారు, ప్రతిష్ఠ చేయబడిన వారు. మూడవదిగా మనం చూసినట్లయితే వారు పంపబడిన వారు, సెంట్ ఫోర్త్ పీపుల్. ఎలా పంపబడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగూ తండ్రి చేత లోకములోనికి పంపబడ్డాడో అలాగే మనము కూడా పంపబడ్డాం. చూడండి, యేసు ప్రభు అన్నాడు, మీరు తోడేళ్ల మధ్యకు మీరు పంపబడితేరన్నారు. ఒక గొర్రెపిల్ల తోడేళ్ల మధ్యకు వెళితే గొర్రెపిల్ల యొక్క స్థితి ఏమిటి? అయితే ప్రభు అంటున్నారు, మీరు అలాంటి స్థితిలోనికే పంపబడ్డారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి పంపబడినప్పుడు యేసు ప్రభుని అందరూ సిలువ వేయడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభువును గాయపరచడానికి ఇష్టపడ్డారు. ఆయన వస్త్రాలను చింపి చీట్లు వేసుకున్నారు. ఇంత భయంకరమైన వ్యక్తులు లోకములో ఉన్నారని ఎరిగి లోకం యొక్క రక్షణ కొరకు పాప పరిహారార్థమైన క్రయధనము చెల్లించుటకు తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుని లోకములోనికి తండ్రి పంపించాడు. అందుకే యేసు ప్రభు తాను ఎందు నిమిత్తం పంపబడ్డాడో ఆ పనిని ముగించుటకు, తనకు భారమైన తన హృదయంలో వేదన ఉన్న గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమన్నాడు. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? భయపడా, బాధపడా? ఒక్కటే దానికి జవాబు, యేసు ప్రభు శిలువ మరణం పొందుతున్నాడని నాకు అర్థం ఏంటంటే, మనుషుని యొక్క పాపమునకు క్రయధనం చెల్లిస్తున్నాడని. అనగా ఆ పాపమునకు రావలసిన శిక్ష ఆయన మీద పెట్టబడటమే కాకుండా పాపము ఆయన మీద మోపబడుతుంది. అప్పుడు జరిగే సంఘటన ఏంటి అంటే, ఎప్పుడైతే పాపము యేసు ప్రభు మీద మోపబడిందో తండ్రి అయిన దేవునితో సంబంధము తెగిపోయింది. ఆ తెగిపోయిన ఒక్క క్షణము నిమిత్తమై దానిని ఎరిగిన యేసు ఆవేదనతో ఆక్రందిస్తూ గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ ఎడబాటు అసాధ్యం కాకుండా ఉంటే బాగుండు, ఈ ఎడబాటు కలగకుండా ఉంటే బాగుండు, అదే నా వేదన, అంతే తప్ప శిలువ మరణానికో కొరడా దెబ్బలకో దానికి భయపడలా. మరణము ఆయన బంధించలేదు, ఏ వ్యక్తి ఆయనను చంపలేరు. తన ప్రాణమును అర్పించడానికి వచ్చాడు తప్ప ఎవరు తన ప్రాణము తీయలేడు. కానీ యేసు ప్రభు యొక్క ఆవేదన గెత్సెమనే తోటలో ఒక్కటే, ఏంటో తెలుసా? అది తండ్రితో ఆయన కలిగిన ఎడబాటుని గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఎడబాటు అనేటువంటి సమస్య లేదా అంత ఎడబాటు కలిగించినటువంటి ఆ వేదనను కూడా భరించడానికి ఇష్టపడ్డాడు. కారణం, నా పాపములకు క్రయధనమును చెల్లించడానికి. తన జీవితంలో ఎన్ని మేళ్ళు అనేక మందికి చేసిన, అనేకులు నిందించిన, అనేకులను అవమానపరిచిన, అనేకులు హీనంగా ఆయన చూసిన, దేని నిమిత్తం పంపబడ్డాడో ఆ పనిని చేయడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఈ సమయంలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకములోనికి ఎలాగ పంపబడ్డానో మీరు కూడా అలాగే లోకంలోకి పంపబడ్డారు అన్నాడు. అనగా మనము దేనికి పంపబడ్డాం? యేసుక్రీస్తు రక్షణను తీసుకురావడానికి లోకంలోకి పంపబడ్డాడు. మనము రక్షణ పొంది ఆ రక్షణ సువార్తను ప్రజలకు అందించడానికి మనము పంపబడ్డాం. ఈ రక్షణ సువార్తను లోకములోనికి అందించేటప్పుడు శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, ఖడ్గం రావచ్చు, మరణమే మన మీదకి రావచ్చు గాక. కానీ ప్రభువైన యేసుక్రీస్తే మనకి మాదిరి. తాను పంపబడినటువంటి పనిని నిర్విఘ్నముగా కొనసాగించి జయం పొందిన యేసు వలె ఈ లోకములో క్రీస్తు సువార్తను చేపట్టి నడుస్తున్న మనము ఏ సమస్య అయినా సరే ఆగక క్రీస్తు వార్తను ప్రచురించడానికి పంపబడ్డామనే ఆశతో, ఆలోచనతో మనం ముందుకు సాగాలి. అదే ప్రభు యొక్క హృదయం. ఈరోజు పరిశుద్ధ వారాన్ని ఆచరిస్తున్న మనము, శిలువ ధ్యానాలను ధ్యానిస్తున్న మనము, గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్న మనము ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మనము పంపబడిన వారం.
ఈ శిలువ సువార్తను ప్రపంచానికి చాటి చెప్పడానికి పంపబడిన వారు పరిస్థితులకు అతీతంగా క్రీస్తు కొరకు ఆయన సైనికుడిగా నిలవబడాలనే ప్రభు యొక్క ఆశ. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభు యొక్క శిలువ వార్తను ప్రకటించడానికి నీవు పంపబడ్డావు. యేసు ప్రభు యొక్క ప్రేమను లోకానికి వెల్లడి చేయబడటానికి నీవు పంపబడ్డావు. నీ పిలుపును గుర్తించి ఈ పరిశుద్ధ వారంలో మరొకసారి నీ జీవితాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని, ప్రభువా నీవు ఎలాగైతే పంపబడ్డావో నీ ద్వారా పంపబడిన నేను నా మరణం వరకు ఎన్ని శ్రమలైనా శోధనలైనా భక్తిలో విశ్వాసంలో కొనసాగుతూ నా మరణ పర్యంతం క్రీస్తు సువార్తను ప్రకటించే యోధుడిగా నన్ను చేయి ప్రభువా అని నువ్వు సమర్పించుకుని ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధ వారముల ధ్యాన కూడికలు ధ్యానాలు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తే నీ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన నీవు సమర్పించుకో. ఈ పరిశుద్ధ వారంలో మరొకసారి ప్రభు పాదాల చెంతకు చేరి, దేవా నన్ను పరిశుద్ధపరచు, నన్ను ప్రతిష్ఠించు, నన్ను ప్రత్యేకపరచు, నన్ను నీ పని కొరకు పంపు, నన్ను తెలుసుకుని నేను ప్రతిష్ఠించబట్టడానికి ఇష్టపడుతున్నాను, ప్రత్యేకపడటానికి ఇష్టపడుతున్నాను, నీవు పంపిన చోటకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని సమర్పించుకుంటే దేవుని దీవెన నీ మీదకి నీ కుటుంబం మీదకి ప్రభు అనుకరిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక. ప్రభు నమ్మదగిన వాడు. దేవుని వాక్యం విన్నాం కాదు, మరలా మన హృదయాలను ఒకసారి ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా నన్ను ప్రతిష్ఠించండి, నీ పని కొరకు పంపండి, నీ చేత పంపబడిన నేను నీ మహిమ కొరకు బ్రతికే కృప ఇవ్వమని ప్రభువుని అడుగుదాం. ప్రభువు సహాయం చేస్తారు. ప్రార్థనలు ఏకీవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మీరు విశ్వసిస్తే ప్రభు కార్యాలు చేస్తాడని నాతో కలిసి ప్రార్థన చేయండి. మనం కలిసి ప్రభువుని అడుగుదాం. ప్రభు యొద్ద నుంచి జవాబు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రం. యేసే విమోచన అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ వారంలో తండ్రి, నీవు సిలువకు వెళ్ళక ముందు జరిగిన సంభవాలను ధ్యానం చేసే కృపించినందుకు వందనాలు. మా నిమిత్తమై ఈ లోకములోనికి కలువరి సిలువను మోసి మా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చిన మా ప్రియ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉద్దేశాలు నీ హృదయాన్ని మా కొరకు ఆవిష్కరించావు ప్రభువా. మేము ప్రత్యేకించబడిన వారముగా, ప్రతిష్ఠించబడిన వారముగా, పంపబడిన వారముగా ఉండి ప్రభువా నీ ఉద్దేశాలు నెరవేరుస్తూ దేవా ఈ లోకమునకు వేరై పరిశుద్ధత కలిగి ప్రతిష్ఠించబడి నీ మహిమ కొరకు పనిచేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నా ప్రతి వ్యాధిని యేసు నామములో స్వస్థపరచండి తండ్రి. ప్రతి విధమైన సమస్యల నుంచి వారు విడిపించమని వేడుకుంటున్నాం. పరీక్షలు రాస్తున్న ప్రతి యవన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు జ్ఞానాత్మను అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దీవెనలో ప్రతి కుటుంబంపై ఉంచండి తండ్రి. కుటుంబ సమస్యలో ఉన్న వారిని విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మది వారికి అనుగ్రహించి నీ ఆశీర్వాదంతో నింపి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.